తల్లిదండ్రులు తమ పిల్లలను చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రోత్సహించాలని కాకినాడ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు టీవీఎస్ రంగారావు కోరారు. కాకినాడ జిల్లా స్పోర్ట్స్ అథారిటీ, కాకినాడ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవం వేడుకలు మరియు కిడ్స్ అథ్లెటిక్స్ మీట్ మెడల్ సెరమనీ కార్యక్రమం కాకినాడ జిల్లా స్పోర్ట్స్ అథారిటీ క్రీడా మైదానంలో ఘనంగా నిర్వహించారు. 25 ఈవెంట్లలో గెలుపొందిన చిన్నారులకు మెడల్స్ ను, సర్టిఫికెట్లను బహుకరించారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థ స్థానాలలో గెలుపొందిన విజేతలకు అతిథుల చేతుల మీదుగా మెడల్స్, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిఎస్డిఓ శ్రీనివాస్, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు టీవీఎస్ రంగారావు, సెక్రటరీ సుబ్రహ్మణ్యం, రిటైర్డ్ సాయ్ అథ్లెటిక్స్ కోచ్ కొండలరావు, జిల్లా అథ్లెటిక్స్ కోచ్ ప్రవీణ్ కుమార్, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ కార్యదర్శులు గిరి, నూకరాజు, సీనియర్ అథ్లెట్స్ వీరబాబు, వీరేంద్ర, జయవర్ధన్, క్రీడాకారులు, చిన్నారులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఎస్డిఓ శ్రీనివాస్, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు టీవీఎస్ రంగారావు మీడియాతో మాట్లాడారు. ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళందరికీ కూడా కాంపిటీషన్స్ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ వారి సహాయ సహకారాలతోటి నిర్వహించడం జరిగింది. కాకినాడ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ రెండు కూడా ఈ కార్యక్రమానికి దాదాపు ఒక 25 ఈవెంట్స్ ఆర్గనైజ్ చేయడం జరిగిందని పిల్లలందరికీ కూడా సమ్మర్ కోచింగ్ క్యాంప్ అటెండ్ అవుతున్న కిడ్స్ అందరికీ. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఎస్డిఓ శ్రీనివాస్ కుమార్ గారు, రిటైర్డ్ సాయి డైరెక్టర్ అథ్లెటిక్ కోచ్, ఇండియన్ అథ్లెటిక్ కోచ్ కొండలరావు గారు, మా ఆర్గనైజ్ సెక్రటరీ విజయ్ రాజు గారు, సెక్రటరీ సుబ్రహ్మణ్యేష్ గారు, జాయింట్ సెక్రటరీ నూకరాజు గారు ఈ కార్యక్రమాన్ని అంతటికీ కూడా దాని పొదస్కంధాలపై వేసుకుని చక్కటి అథ్లెటిక్స్ కాంపిటీషన్స్ నిర్వహించి వాళ్ళందరికీ కూడా మెడల్స్ అరేంజ్ చేసినటువంటి మా శిష్యుడు ప్రవీణ్ కుమార్ గారికి అందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, అథ్లెటిక్స్ అనేది మదర్ ఆఫ్ ఆల్ ఈవెంట్స్. క్రీడలు అందరికీ అవసరం. ఈ రోజున కరోనా వచ్చిన తర్వాత ఫిట్నెస్ యొక్క ఇంపార్టెన్స్ ఎంత అవసరం ఉన్నదో అందరికీ తెలిసింది. అదేవిధంగా పేరెంట్స్కి కూడా పిల్లల్ని సమ్మర్ క్యాంప్ హాలిడేస్ అయిపోయిన తర్వాత మానేయకుండా కంటిన్యూ చేసి వాళ్ళు చదువుకునే పాఠశాల వాళ్ళకి ఇష్టమైన క్రీడలు సర్టిఫికేట్ తీసుకోవాల్సిందిగా వాళ్ళందరికీ కూడా సూచించుకున్నారు. అథ్లెటిక్స్ డే ప్రతి సంవత్సరం మే 7వ తేదీ నాడు జరుగుతున్న కార్యక్రమం. గత 3 సంవత్సరాల నుంచి కూడా ఎన్నో కాంపిటీషన్స్ అన్ని ఇక్కడ పిల్లలకి కండక్ట్ చేస్తున్నారు. ఈ చిన్నపిల్లలకి కాంపిటీషన్స్ చాలా ఇంపార్టెంట్. దాని ద్వారా అనమాట వాళ్ళ ప్రతిభని కనబరుస్తూ తద్వారా అనమాట వాళ్ళని అథ్లెటిక్స్ రాణించడానికి కాంపిటీషన్ చాలా ఇంపార్టెంట్. అటువంటి కాంపిటీషన్ కండక్ట్ చేసిన అసోసియేషన్ అధ్యక్షులకి, కార్యదర్శులకి, అలాగే ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి